హలో ఎవ్రీవన్, నా పేరు విజయ్ కర్ణం. ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని. మనము ఇన్వెస్ట్మెంట్స్ చేయడం గురించి అదంతా ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసాం. కాకపోతే చాలామంది ఇన్వెస్ట్మెంట్ యొక్క సైకాలజీ, మైండ్ సెట్ అనేది మనం చిన్న ఉన్నప్పుడే మనకి మైండ్లో ఒక ప్రోగ్రామింగ్ అనేది క్లియర్గా జరుగుతుంది. అది మేము డే టు డే లైఫ్లో క్లియర్గా చూస్తాము. కాకపోతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మన దగ్గర డాక్టర్ హరీష్ గారు ఉన్నారు. చైల్డ్హుడ్లో మనం మనీ మేకింగ్ ఎలా ఫ్రేమ్ అవుతుంది, మన ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది, దాన్ని ఏమైనా చేంజ్ చేసే స్కోప్ ఉంటుందా, లేకపోతే మన చిల్డ్రన్స్కి అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని ఎట్లాగా ట్రైన్ చేయాలి ఈ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ కొలాబరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ అండి. సో చైల్డ్హుడ్ మనం క్లియర్గా చూస్తుంటామండి. ఎవరైతే అల్ట్రా రిచ్ ఉన్నారో వాళ్ళ చిల్డ్రన్ని ఒక రకంగా పెంచుతారు. మనం మిడిల్ క్లాస్లో మన చిల్డ్రన్స్ని, మన నెక్స్ట్ జనరేషన్ని ఒక రకంగా పెంచుతాము. ఐఎమ్ వెరీ షూర్ లైక్ మన పేరెంటింగ్ వల్ల వాళ్ళు ఎంత రిచ్ అవుతారు అనేది క్లియర్గా డిఫైన్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం ఎట్లా ప్రోగ్రామ్ చేస్తాం, మనం ఎన్ని భయాలు, మనకి డబ్బు మీద ఉన్న భయం ఏదైతే ఉంటుందో సేమ్ అదే మనం పాస్ ఆన్ చేస్తుంటాం మన నెక్స్ట్ జనరేషన్కి. సో దట్ డిసిషన్ మేకింగ్ విల్ ఇంపాక్ట్ దేర్ కెరియర్ ఆల్సో. అబ్సల్యూట్లీ. సో రిచ్ ఎవరైతే అల్ట్రా రిచ్ ఉన్నారో వాళ్ళు డిసిషన్ మేకింగ్ కానీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అని కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అరే నువ్వు ₹1,00,00,000 తీసుకో, బిజినెస్ చేయి, డబ్బులు పోగొట్టు, కానీ నేర్చుకొని రా అని చెప్పేసి వాళ్ళు అంటారు. కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అంత అఫోర్డ్ చేయలేము. అట్ ద సేమ్ టైం మనం అంత రిస్క్ తీసుకోలేము. కాబట్టి మనం ఇదే జాబ్లో, ఇదే ఐటీ జాబ్స్లో, లేకపోతే ఇదే ఇంజనీరింగ్ రిలేటెడ్, డాక్టర్ ఏదైతే కన్వెన్షనల్గా వస్తున్నాయో అవే స్ట్రీమ్స్లో ఉండేసి అదే ఇన్కమ్ తీసుకొని అట్లానే రిటైర్డ్ అయిపోతున్నాం. అబ్సల్యూట్లీ. సో ఈ ప్యాటర్న్ని మనం బ్రేక్ చేయాలి అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఏమన్నా పాస్ ఆన్ చేయాలి, లేకపోతే ప్రోగ్రామింగ్ ఏమన్నా ప్రోగ్రామింగ్ టువర్డ్స్ మనీ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, అండ్ ఇప్పటివరకు చేసిన మిస్టేక్స్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని బేసిక్ డిఫరెన్సెస్ చెప్తా. ఫస్ట్, చైల్డ్హుడ్లోనే మనం మనీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాం తెలుసా? చాలా లేట్గా. వాడికి మొత్తం ఇంజనీరింగ్ అయిపోయో లేకపోతే అయిపోయి అంతా అయిపోయాక అప్పుడు నీ జీతం నీకు వచ్చాక నువ్వు డబ్బు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేయి. కరెక్ట్. యాక్చువల్గా అంతవరకు కూడా డబ్బు నాకు ఎక్కడి నుంచో వస్తుంది, నాకు మై నీడ్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ అనే దాంట్లో ఉంటే 23, 24, 25కి డబ్బు అనేది అది యాక్చువల్లీ మనీ దిస్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ అనేది తెలుస్తుంది. సో నేనంట ఇంట్రడ్యూస్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, చాలా ఎర్లీగా. అది భయంతో కాదు, అమ్మో డబ్బు లేదు మనకి, జాగ్రత్తగా ఉంటారా, డబ్బు జాగ్రత్త, డబ్బు జాగ్రత్త, డబ్బు జాగ్రత్త అని భయం మైండ్ సెట్తో నేర్పిస్తాం. ఇది అదర్ ఆస్పెక్ట్లో తీసుకెళ్ళి డబ్బు ఏం చేయగలదు, డబ్బు ఎంత పవర్ఫుల్, డబ్బు ఎంత పెయిన్ఫుల్, డబ్బు ఎంత నువ్వు గనక తలకెక్కించుకుంటే నేను ఎంత తొక్కేయగలదు, ఇవి పిల్లలకి నేర్పించాలి అట్ అ వెరీ ఎర్లీ ఏజ్. మనీ ఎలా వస్తుంది, మనీ ఎలా వెళుతుంది, మనీ ఎలా పెరుగుతుంది అనేది నేర్పించి తీరాలి. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, వాళ్ళకి యూజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 1 వచ్చేసి వన్ స్కిల్ దట్ దే కెన్ సెల్ ఎనీ టైమ్ టు గెట్ మనీ అనేది పిల్లలకి నేర్పించాలి. వన్ స్కిల్. ఇట్ కెన్ బి సింపుల్ యోగా ట్రైనింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సమ్ వన్ స్కిల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నువ్వు ఏది లేకపోయినా ఇది అమ్ముకుని బతికేయచ్చు, నీ బేసిక్ తిండి వచ్చేస్తుంది, ఇద్దరు స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్పుకో నీకు వస్తుంది అనేటట్టుగా. సో వన్ లైఫ్ స్కిల్, వన్ స్కిల్ వేర్ బేసిక్ మనీ ఈజ్ నాట్ యువర్ హెడేక్, అది వస్తుంది అనేది కంపల్సరీ నేర్పించాలి. సో అట్ వెరీ ఎర్లీ ఏజ్ అది కంపల్సరీగా దట్ వన్ స్కిల్ వాళ్ళకి లైఫ్కి యూజ్ అయ్యేటట్లు నేర్పించాలి. సెకండ్ వచ్చేసి ఎప్పుడైతే డబ్బుని ఇస్తున్నామో టెల్ మనీ యాజ్ అన్ ఎనర్జీ. నీకు ఇచ్చిన డబ్బు ఎక్కడ పెడితే పెరుగుతుంది, ఎక్కడ పెడితే పోతుంది నీకు తెలియాలి, ఇది నేర్పించాలి. అప్పుడు డబ్బు వాడు పెట్టడం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఇట్ విల్ గ్రో అనే చోట పెడతారు. చాలామంది చెయ్యరు ఆ పని. దట్ దే విల్ నాట్ గివ్ అండ్ ఆస్క్ దెమ్ టు ఇన్వెస్ట్. నువ్వు ఎక్కడ ఖర్చు పెడతావు ప్రాపర్గా చూడు, నీ మనీ నీది అనేది నేర్పించరు. అండ్ 3, ఒక జెన్ లాజిక్ ఉంది ఇది, దట్ నువ్వు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఫుల్ డే రాసుకో. అంటే పొద్దున్న లేచాక నేను బట్టలు వేసుకున్నా, బట్టలకి, ఓకే, నీ బట్టల ఐరన్కి
ఎన్ని ఖర్చు అవుతుంది, నువ్వు ఈజీగా బయటకు వచ్చేస్తున్నావు, తినేస్తున్నావు, అంతా అయిపోతుంది. బట్ ఈరోజు నువ్వు నీకంటూ ఒకటి ఖర్చు పెట్టినది ఎంత ఉంది, ఆ ఖర్చు ఎక్కడి నుంచో స్పాన్సర్ అయ్యి వస్తుంది నీకు, ఓకే కాబట్టి నడుస్తుంది. సో పెర్ డే నువ్వు ఉన్నా లేకపోయినా, తిన్నా తిరగకపోయినా ఇంత ఖర్చు ఉంది. ఓకే ఈ ఖర్చుని నువ్వు యూ షుడ్ ఎర్న్, లైక్ యూ షుడ్ రియల్లీ డూ వెల్ ఇన్. నువ్వు ఒకవేళ స్టూడెంట్ అయితే బాగా చదువుకుని ఆ ఖర్చును నువ్వు కాంపెన్సేట్ చేయగలగాలి ఓకే అనేటట్టు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యూ షుడ్ ఎర్న్ ఇట్. ఓకే నువ్వు గెలవాలది, నువ్వు తెచ్చుకోవాలది అనేది పిల్లలకు నేర్పించాలి. అప్పుడు దే విల్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ దట్ నేను ఏది ఫ్రీగా రాదు, ఓకే నాకు ఏది సింపుల్గా ఫ్రీగా ఎవరు ఇవ్వరు, ఓకే నేను ఇలా ఉన్నాను అందుకే నాకు ఇంత వస్తుంది అనేది తెలుస్తుంది. ఓకే అంటే ఈ యూఎస్ పేరెంటింగ్ ఇండియన్ పేరెంటింగ్ ఇదే డిఫరెన్స్ అనుకోవచ్చా మనం? అబ్సల్యూట్లీ ఇది డిఫరెన్స్, చాలా పెద్ద డిఫరెన్స్. దట్ వెరీ ఎర్లీ స్టార్ట్ చేస్తారు. నేనేమంటానంటే ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ టాకింగ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ, మన ఇండియన్ ఎడ్యుకేషన్ షుడ్ టాక్ అబౌట్ ఎనర్జీ. ఓకే దట్ వాట్ ఎవర్ యు ఆర్ స్పెండింగ్ రా, అది పెరగాలి, అది గ్రో అవ్వాలి, ఇట్ షుడ్ బికమ్ గుడ్. కరెక్ట్. నో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ దట్ క్యాష్ అండ్ నోట్స్, ఇట్ ఈస్ యువర్ రిలేషన్షిప్స్, యువర్ హెల్తీ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ షుడ్ గ్రో. అందులోను మనీ కూడా ఒక పార్ట్. అది చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్. సెకండ్ వచ్చేసి మనీ విల్ కమ్ ఫ్రమ్ పీపుల్. ఓకే ఇది పిల్లలకు నేర్పించాలి. యా మనీ విల్ కమ్ ఫ్రమ్ పీపుల్. కరెక్ట్. నీకు జనాలని నువ్వు ఏది ఎలా ఎవరికైనా కన్విన్స్ చేయగలిగితే, అవునా తీసుకో అని 1,00,000 చెక్ ఇవ్వాలి రాసి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నేను వర్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు 6 months తర్వాతే రియలైజ్ అయ్యాను ఇది. అంటే మనం ఏ గోల్ అయినా అచీవ్ చేయాలన్నా, ఎంత అమౌంట్ మనం సంపాదించాలన్నా, అది డెఫినెట్గా ఒక మనిషి దగ్గరికి రావాల్సిందే. ట్రూ. అంటే మనము దాని వాల్యూ ఉందో, దానికి అంత వర్త్ మనం ఇస్తున్నామన్న దాన్ని బట్టే మనకి ఎంత అమౌంట్ రిటర్న్ రావాలనేది డిపెండ్ అయి ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఇట్స్ అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు అన్న వర్డ్ చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. అబ్సల్యూట్లీ. నువ్వు ఎవరినైనా, సర్వీస్కైనా సరే, ప్రోడక్ట్కైనా సరే, నువ్వు ఒకడిని కన్విన్స్ చేసి వాడికి దే షుడ్ ఫీల్ దట్ ఐ షుడ్ పే దిస్ ఫెలో కరెక్ట్ అనేటట్టుగా నువ్వు ఫీల్ చేయించగలిగేది ఏముంది నీ దగ్గర. వన్ థింగ్ అలాంటి డెవలప్ చేసుకోవాలి. ఒక ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అనే ఆయన తన గొంతుతో అవును ఆయన పాడితే నేను ఇవ్వగలను డబ్బులు అనేటట్టు చేసుకున్నాడు. అలా నీ లోపల ఏముంది, పీపుల్ షుడ్ మూవ్ అండ్ గివ్ యూ మనీ. నీ దగ్గర ఉండే ఒక ప్రోడక్ట్, అద్భుతమైన నేతి మిఠాయిలు అన్నాం అనుకో, అది నా దగ్గర సూపర్ దొరుకుతుంది అన్నవాడు నాకు వచ్చి డబ్బులు ఇస్తాడు. కరెక్ట్. సో అలాగ చిల్డ్రన్కి నేర్పించాల్సింది, నువ్వు క్రియేట్ చేసేది నీది యునీక్నెస్ అయి ఉండాలి, అండ్ జనాలకి నువ్వు అది రీచ్ అయితే వావ్ అని తీసుకోగలగాలి. సో మనీ విల్ కమ్ ఫ్రమ్ పీపుల్. ఓకే, ఇలా వచ్చాక వాళ్ళకి నీ మనీ ఒకసారి వస్తేరా, నీ టాలెంట్ ఎక్కువ రోజులు సర్వైవ్ కాకపోవచ్చు, నిన్ను మించిన వాడు ఇంకో టాలెంట్ రావచ్చు, మార్కెట్ మూవ్ ఆన్ అయిపోతూ ఉంటుంది. సో నీకు వచ్చిన డబ్బుని సేవ్ చేసుకో సరిగ్గా. కరెక్ట్. నీకు వచ్చిన డబ్బుని ప్లాన్ చేసుకో సరిగ్గా. దాన్ని ఇంకా నీ ఇంప్రూవ్మెంట్కి పెట్టు, లేకపోతే నీ డబ్బును ప్రొడ్యూస్ చేసేలా పెట్టు. ఇది నేర్పించాలి పిల్లలకి కంపల్సరీగా. సో డబ్బుని ఎప్పుడు ఎనర్జీ ఫార్మాట్లో చూడడం. అండ్ నేను చాలామంది పేరెంట్స్ని చూశాను, దే విల్ ఫీడ్ టూ ఇంటూ దేర్ బాడీ. ఓకే, ఒకటేమో బాగా సంపాదించాలి అంటారు, ఓకే, ఇంకో డబ్బులో ఏముందిరా మంచిగా ఉండాలి అంటారు. కాంట్రడిక్టరీ. ఇప్పుడు ఈ టూ ఎప్పుడైతే ఫీడ్ చేస్తారో, ఇప్పుడు వాడు సంపాదించాలా లేదా ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలా, ఈ రెండింటికి అర్థం కాదు. కొంచెం ఒక స్టేజ్ వచ్చాక ఉన్న దాంట్లో ఆనందంగా ఉండాలనేది మర్చిపోతాడు. నాకు డబ్బులు లేవు అని ఇందులోకి వెళ్ళిపోతారు. అండ్ దే విల్ అట్రాక్ట్ సచ్ ఎ బ్యాడ్ ప్యాటర్న్. మీరు నమ్మరు, అలాంటి ఖర్చు పెట్టే వాళ్ళే వస్తారు లైఫ్లోకి, అలా మోసం చేసే వాళ్ళు వస్తారు, ఉన్న డబ్బులన్నీ పోతాయి. సో ఇంకా డీప్లోకి వెళ్ళిపోతారు. సో రెండుగా ద్వంద్వముగా కన్ఫ్యూజ్ చేయొద్దు పిల్లల మైండ్ని. నువ్వు డబ్బు అనగానే అదంతా నువ్వు రిచ్ ఉన్నోళ్ళకే వస్తుందిరా, మనతోనే ఎక్కడ అవుతుందిరా అని నేర్పించద్దు. అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే కొంతమంది పేరెంట్స్ వాళ్ళ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ లేకపోవడము, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ పాయింట్ ఆఫ్ టైంలో రిసోర్స్ లేవు అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళ ఇన్కేపబిలిటీ, అంటే వాళ్ళు చేయలేని పనికి నెక్స్ట్ ఎవరు చేయలేరని ఫీడ్ చేస్తారు. అది చాలా పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది నేను చూసిన వాటిలో. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మీరు చూడండి, అంటే మీరు కూడా చూసుంటారు, ఒక బిజినెస్ చేసే పర్సన్ వాళ్ళ పిల్లలు బిజినెస్ చేస్తారు,
కానీ మిడిల్ క్లాస్లో జాబ్ చేసే పర్సన్ బిజినెస్ ఓపెన్ చేయడానికి ఎవరు ఎంకరేజ్ కూడా చేయరు. encourage చేయరు. అవును. ఎందుకంటే వీళ్ళ ప్రోగ్రామింగ్ టువర్డ్స్ మనీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళకి ఏంది ఎవ్రీ మంత్ ఫస్ట్లో నాకు ఇంత సో అండ్ సో ఎక్స్ అమౌంట్ వస్తుంది, నేను ఇంత ఖర్చు పెట్టాలి, మా అయితే ఇంత ఇన్వెస్ట్ చేసుకోవాలి. కానీ బిజినెస్ వాళ్ళది మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, నువ్వు ఏమన్నా చేయ కానీ జాబ్ మాత్రం చేయకని చెప్తారు వాళ్ళు. అంటే ఎక్స్పీరియన్స్ కోసం జాబ్ చేయడం వేరు, కానీ కంప్లీట్గా జాబ్ చేయొద్దని చెప్తారు వాళ్ళు క్లియర్గా. ఎందుకంటే ఓనర్ మైండ్ సెట్ ఓనర్దే, జాబ్ సీకర్ మైండ్ సెట్ జాబ్ సీకర్దే. అబ్సల్యూట్లీ. అండ్ పిల్లలకి అలా నేర్పించేస్తారు. అవును, పేరెంట్స్ కూడా ఏ వద్దు 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 అని టూగా, అంతే అవంతా డబ్బున్నోళ్ళకే వస్తుంది, అవును, అదంతా పెద్దోళ్ళు చేసే పనిరా, మనకెక్కడైతుంది, ఈ మైండ్ సెట్ని ప్యాటర్న్గా వాళ్ళ మైండ్లోకి ఎక్కిస్తారు. సో పిల్లలు దే ఆల్వేస్ ప్లే డిఫెన్సివ్. ఇంకా వాళ్ళు డిఫెన్సివ్గానే ఆడతారు. అవును, దే విల్ నెవర్ గో అండ్ ట్రై టు విన్. వాళ్ళు ఎప్పుడు అమ్మ బతికితే చాలు, అమ్మ ఇంకా ఇంతంతే చాలు, ఇంత వస్తే చాలు, ఈ ఉద్యోగం వస్తే చాలని. నాకు పిల్లలు వస్తారు చాలామంది, ఇది ప్యాషన్ సార్, ఇది ప్యాషన్ సార్ అంటారు. అవునా అని ఒక పేపర్ ఇచ్చి రాయి, నీ ప్యాషన్ గురించి నువ్వేమేం చేసావు రాయి అంటే, ఇంకా ఏం చేయలేదు చేస్తా అంటారు. ఓకే, సో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2 years తర్వాత వచ్చి కలిసినప్పుడు ప్యాషన్ మారిపోతుంది, వాళ్ళకి ఆలోచన విధానం మారిపోతుంది. సో పీపుల్కి ఆ ఒక నన్ను మా ఫాదర్ ఎంకరేజ్ చేయలేదు, నా ప్యాషన్ చేయనివ్వరు. ఎందుకు చేయలేరురా బాబు అని అడిగితే, కాలేజ్కి వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోతుంది, నేను ఇంకా అలసిపోతున్నా, ఎక్కడ చేస్తా అంటారు. వారానికి ఒక రోజు తీసుకొని మా నాన్న పంపించాడు, మా నాన్న ఎంకరేజ్ చేయడు, మా అమ్మ తిడుతుంది. సో దే ఆర్ ఆల్వేస్ కండిషన్ దట్ బిగ్ మనీ మనకు కాదు, మనతో అవ్వదు, నేను సంపాదించలేను, సేవింగ్లు మనతో అవ్వవు, ఉన్న దాంట్లో అట్లా సర్దుకుని పోవాలి అనే దాంట్లో ఉంటారు. సో ఈ మైండ్ సెట్ పిల్లలకి మాత్రం ఎక్కించొద్దు. అరే డబ్బు వస్తుంది, డబ్బు ఈజ్ ఈజియెస్ట్ ప్రాబ్లం. ఎప్పుడు చెప్పాలి పిల్లలు, డబ్బు సమస్య ఈజియెస్ట్ సమస్య, డబ్బుతో ఆడు, ఏం కాదు, గెలుస్తావు, డబ్బే కాబట్టి ఏం కాదు, మిగతా ఏదైనా నువ్వు ఎమోషనల్లీ బాధపడాలి, డబ్బు దగ్గర బాధపడదు, వస్తాయి భయ్, నువ్వు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ మనీ. మనీ ఇవ్వడానికి వెయిట్ చేస్తుంటారు చాలామంది. నువ్వు కరెక్ట్ పర్సన్కి, నేను ఒక చిన్న లాజిక్ చెప్తానండి ఇక్కడ, పీపుల్ షుడ్ నో దిస్. ఎవరి దగ్గర చాలా డబ్బు ఉంటుంది, తెలివి టాలెంట్ ఉండదు. ఎవరి దగ్గర చాలా తెలివి ఉంటుంది, డబ్బు ఉండదు. ఈ రెండు మ్యాచ్ అవ్వడానికే యూనివర్స్ ట్రై చేస్తూ ఉంటుంది. మనమే రిజెక్ట్ చేస్తాం. 100% అగ్రీడ్. మనమే రిజెక్ట్ చేస్తాం. మనకి ఒక మంచి సినిమా కథ ఉందండి నా దగ్గర, మంచి సినిమా కథ, ఎందుకు రాదు, డబ్బు వస్తుంది. బికాజ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు చాలా మంది మంచి కథ కోసం వెయిట్ చేస్తుంటారు. సి దట్స్ హౌ ఇట్ ఈస్. నాకు మంచి పేషెంట్ కావాలనే డాక్టర్లకు ఉంటుంది, నాకు మంచి డాక్టర్లు కావాలి అని చెప్పి పేషెంట్లకు ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎవ్రీవేర్ లైక్ దట్. ఏది తీసుకున్నా సరే. ఇప్పుడు మీరు అన్నారు కదా, త్రూ పీపులే అవుతుంది అన్నారు. ఇదే త్రూ పీపుల్ అంటే ఇదే కదా మనకి. ఎందుకు అంటే మనము ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాల్సి ఉండే, ఎండ్ ఆఫ్ ద డే మనమే ఇంకొక పర్సన్కి హెల్ప్ చేయాలి, లేకపోతే ఇంకో పర్సన్ మనకు హెల్ప్ చేయాలి. ఈ ప్రాసెస్లో మనం వాల్యూ అడిషన్ ఇస్తుంటాము అండ్ మనీ ఎక్స్చేంజ్ అనేది అవుతుంటుంది. అబ్సల్యూట్లీ. మనం వాల్యూ ఎంత ఇస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఎంత రిచ్ అవుతాం అనేది ఉంటుంది కదా. ఈ ప్రోగ్రామింగే మనం సప్రెస్ చేస్తున్నాం యాజ్ ఏ చైల్డ్హుడ్ లో, చిన్నప్పటి. దాని వల్లనే అసలు వీళ్ళ వెల్త్ అనే ఆ డైరెక్షన్ లో వెళ్ళడమే మానేశారు అనమాట. అంతే, నిజంగా కూడా 20 వస్తే 30 అయితే చాలరా బాబు అనే దాంట్లోనే ఉంటున్నారు. నేను ఒక డాక్టర్ని చూసానండి, ఆయన ఎక్కడెక్కడికో వేరే కంట్రీస్కి వెళ్ళి ఒక రోబోటిక్ స్కిల్ నేర్చుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఈ లోకల్గా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఇక్కడ నడవవు, ఇవన్నీ ఇక్కడ చేయలేవు. ఆయన దగ్గరికి నేను చేస్తే చాలా బాగుంటాయండి, మంచి సర్జరీస్ అండి, కానీ ఎవ్వరు ఇలా డిస్కౌంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు ఇలాగే ఉన్నారు. ఇంత టాలెంట్ మన దగ్గర ఉండి యూజ్ చేసుకోలేని వాళ్ళు పేషెంట్లు ఎంతమంది బాధపడుతున్నారు అని అంటారు. సో దెర్ ఈజ్ స్కిల్. అరే ఒక మంచి పేషెంట్ వస్తే నేను సాల్వ్ చేస్తే వాళ్ళకి చాలా మందికి తెలుసు, లైఫ్ చేంజింగ్ అయిపోతుంది. ఒక మంచి సర్జరీ చేస్తే వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు డబ్బులు ఉంటాయి కానీ పెట్టాలా వద్దా అనే దాంట్లో రాంగ్ డాక్టర్ దగ్గరికి రాంగ్ ట్రీట్మెంట్లు అయిపోతాయి. సో రెండిటికి మ్యాచ్ కావాలి. సో ఫైనాన్షియలీ నేను అంటుంది డాక్టర్ రైటా రాంగ్ అని కాదు, ఫైనాన్షియల్గా కానీ ఆపర్చునిటీ వైజ్గా కానీ వెన్ యు ఆర్ ఓపెన్ చాలా వస్తాయి. పిల్లలకి అది నేర్పించాలి. సో పిల్లలకి అందుకని మనము డబుల్ గానో లేకపోతే రాంగ్ గానో అట్లాగా వాళ్ళకి నేర్పించకుండా యు గ్రో ఆన్ వన్ థింగ్, స్ట్రాంగ్గా గ్రో, వచ్చిన అమౌంట్ని సేవ్ చేసుకో, డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్, డబ్బు ఈజ్ అన్ ఎక్స్చేంజ్ కరెన్సీ అనేది, ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది నేర్పిస్తే దెన్ ఐ థింక్ ఈజీలీ మనకి పీపుల్కి వెళ్తుంది. అండ్ యంగ్ ఏజ్లో స్టార్ట్ చేయాలనుకుంటా. ఐ థింక్ వెరీ యంగ్ ఏజ్లో
లైక్ మేబీ 6th క్లాస్ 7th క్లాస్ మనీ గురించి చెప్పడము, డబ్బు ఎలా వస్తుంది, డబ్బుని మనం ఎలా తీసుకోవచ్చు, వాట్ ఈస్ ద ప్రోడక్ట్, వాట్ ఈస్ ద సర్వీస్ అనేవి ఐ థింక్ నేర్పించాలి ఎట్ ఎర్లీ ఏజ్. యా అండ్ నేను ఇంకొక చూసిన ప్రాక్టీస్ చెప్తాను. ఎవరైతే గ్రాండ్ ఫాదర్స్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ హూ హ్యాస్ లైక్ వాళ్ళకి డైలీ హ్యాబిట్ ఉంటుంది. కొంతమంది డైలీ అకౌంటింగ్ చేసుకుంటుంటారు, ఎన్ని రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత ఎక్స్పెండిచర్, అంటే కొంతమంది షాప్ కీపర్స్ వాళ్ళు ఏంటంటే ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఎంత సేవింగ్స్లో ఉందని చెప్పి పెట్టుకుంటారు అన్నమాట. అవును, ఆ అకౌంట్ కీపింగ్ వీళ్ళు చూడడం వల్ల వీళ్ళ డైలీ హ్యాబిట్స్ కూడా అట్లాగనే చేంజ్ అవుతాయి. యా సో ఇట్లాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ పేరెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఐ థింక్ మోర్ ఇంపాక్ట్ టువర్డ్స్ చిల్డ్రన్ ఉంటుంది నా ఒపీనియన్ యాక్చువల్లీ. యా ట్రూ. అసలు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా మనకి అట్లీస్ట్ డైలీ కాకపోయినా వీక్లీ అట్లీస్ట్ అలా స్టార్ట్ చేసుకుని కొంత నీకు అమౌంట్ ఎంత వస్తుంది, నువ్వు ఎంత జనరేట్ చేసావు, ఎంత ఖర్చు పెట్టావు, ఎందులో వేస్ట్ ఖర్చులు ఏంటి, ఇందులో మంచివి ఏంటి అనేది తీసుకోగలిగితే ఇంటర్మీడియట్లో హాస్టల్స్లో వేస్తారు. అలాంటి పిల్లలకి తెలియాలి దట్ నువ్వు అన్నెసెసరీ ఖర్చులు, వ్యసనాలకి లేకపోతే రాంగ్ దానికి పెట్టడం వల్ల నీకు ఎంత ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది, ఎంత డబ్బు వేస్ట్ అవుతుంది అనేది కంపల్సరీ పిల్లలకి నేర్పించాలి. ఆర్ నన్ను అడిగితే స్పిరిచువల్ మార్గంలో చెప్పమంటే ఎవ్రీ యూనివర్సల్ బ్రీదింగ్ అంటాం. యూనివర్సల్ బ్రీదింగ్ అప్పుడల్లా డబ్బుని తలుచుకోమంటాం. ఓకే, యూనివర్సల్ బ్రీదింగ్ అంటే సన్ రైజ్, సన్సెట్, మిడ్ నూన్, మిడ్ నైట్, 4 times డబ్బు యొక్క ఇంపార్టెన్స్. అంటే డబ్బు ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్ప్లస్గా, ఒక ఐశ్వర్యముగా నాకు ఎంత ఉంది, నేను ఇంకా ఎంత సంపాదించుకోవచ్చు, ఎంత ఆనందంగా ఉండొచ్చు అనేది ఎప్పుడు ఆలోచించుకోవాలి. ఓకే, యూనివర్స్ బ్రీత్ తీసుకుని హోల్డ్ చేస్తుందంటే సన్ రైజ్. సో ఫస్ట్ అది సన్ రైజ్ అప్పుడు కూడా మనము నాకు చాలా ఇంకా అబండెన్స్ కావాలి, నేను ఐ వాంట్ టు గ్రో ఓకే అనేది. అలాగే సన్ సెట్ అప్పుడు, తర్వాత మిడ్ నైట్, మిడ్ నూన్ అప్పుడు, డ్యూరింగ్ దిస్ టైం లక్ష్మిని ఆర్ డబ్బుని ఆర్ నీ లైఫ్లో ఉన్న ఐశ్వర్యాన్ని, వన్ ఈజ్ గ్రాటిట్యూడ్, అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ఎ డెసిషన్ దట్ నేను ఇట్లా 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 చేయబోతున్నాను. పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి దట్ ఐఎమ్ గోయింగ్ టు. అండ్ ఆ ఏజ్లో యువర్ సరస్వతి ఈజ్ యువర్ లక్ష్మి. నువ్వు ఎంత నేర్చుకోగలిగితే అంత, ఎంత నువ్వు స్కిల్ డెవలప్ చేసుకోగలిగితే అంత. నేను ఇంకా ఫస్ట్ చిన్నప్పటి నుంచి చెప్పామంట, నువ్వు అల్టిమేట్లీ పైకెళ్ళి ఒక స్కిల్ మాస్టరీ చేస్తావు. ఎగ్జాక్ట్లీ ఆ స్కిల్ ఇప్పటి నుంచే కొట్టు, డైరెక్ట్గా పెట్టుకో. నువ్వు ఎక్కడో అడవిలో కూర్చుని ఓ చెట్టు కింద కూర్చుని దూరంగా ఉన్న పక్షిని ఓ ఫోటో తీస్తే అది లక్షల్లో సేల్ అవుతుంది. సో యూ డెవలప్ దట్ స్కిల్ బికాస్ యువర్ సరస్వతి ఈస్ గోయింగ్ టు గివ్ యూ లక్ష్మి టుమారో అనేది. మీరు ఇప్పుడు అన్నట్టుగా మనం ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఎవరైతే వేరే కంట్రీస్ లో వాళ్ళందరూ అట్ ద ఏజ్ ఆఫ్ 7-6 స్టార్ట్ చేస్తారు, డైరెక్ట్ అటు వెళ్ళిపోవాలి, వచ్చేస్తుంది వాళ్ళకి. కట్ డౌన్ ద నాయిస్, మిగతా అంతా చెత్త అంతా చేసి ఇది ఎవరికి ఉండాలి? పేరెంట్స్ కి ఆ విజన్ ఉండాలి. పేరెంట్స్ కి ఇవన్నీ చదివించో డిగ్రీ సాధించా, అక్కడ ఏదో ఒక పైథాన్ నన్ను కోర్స్ చేసి దానిలో కూర్చున్నాడు రా వీడు, ఇది ఫస్టే చేంజ్ చేస్తే మిగతా నాయిస్ అంతా పోతుంది కదా అనేది ఆ విజన్లోకి రా. కొంత వాళ్ళకి మరీ బేసిక్స్ లేకుండా ఉండకుండా కొంత ఒక నాలెడ్జ్ రాగానే వీ షుడ్ పుష్ దెమ్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్, నువ్వు అల్టిమేట్లీ యూ గోయింగ్ టు డూ దిస్. సో దీనికి నువ్వు ఏం చేయగలవు ఇప్పటి నుంచే. నా దగ్గరికి డాక్టర్స్ జాయిన్ అవుతారు, నా కింద ట్రైన్ అవుతూ 400+ పీజీస్ వీళ్ళంతా ట్రైన్ అవుతుంటారు. నేను వాళ్ళకి చెప్తాను, నువ్వు అల్టిమేట్లీ వన్ గుడ్ స్కిల్, ఒక్క గుడ్ స్కిల్ లైన్ కడతా. మంచి డాక్టర్ కావాలని ఎంతమంది ఉంటారు, నువ్వు మంచి డాక్టర్ అని పేరు తెచ్చుకోవడానికి వన్ గుడ్ స్కిల్, ఫోకస్ ఆన్ దట్, లెర్న్ దట్ పర్ఫెక్ట్లీ. అలాంటి ప్రాబ్లంతో నీ దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా నీకు ఇంకా డబ్బు గురించి ఆలోచించద్దు, అవసరం ఉండదు, డాక్టర్కి డబ్బుతో పనే లేదు, వస్తాయి. అలాగే ఎనీ స్కిల్ ఫర్ దట్ మ్యాటర్, ఓన్లీ అండ్ ఓన్లీ నాకు లాస్ట్ 2 hours 6 కొడతాను అన్నాడు, పించి హీటర్లుగా బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఎనీథింగ్, నువ్వు ఏదైనా సరే ఆ దాని మీద నువ్వు ఫోకస్ చేయగలి, అదే నీ డబ్బు అని పిల్లలకు నేర్పించాలి. పిల్లలకు డైరెక్ట్ మనీ గో డబ్బులు లెక్కబెట్టు అని కాకుండా నీకు మనీ రావాలంటే నువ్వు ఇలా నేర్పించాలి అనేది. అండ్ పేరెంట్స్గా పిల్లల కోసం మీరు ఏం సేవ్ చేస్తున్నారు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత నేర్పించినా కొంతమందికి ఎక్కకపోవచ్చు, కొంతమంది పిల్లలు ఓకే చదవలేకపోవచ్చు, నేర్చుకోలేకపోవచ్చు. అలా ఉంటే పిల్లల కోసం మీరేం చేస్తున్నారు? పుట్టగానే స్టార్ట్ సంథింగ్, పుట్టగానే వాళ్ళ పేరు మీద 100, 150 ఎంతో కొంత నీకు ఎంత ఒకటి రెగ్యులర్గా పెట్టేసి, అది ఇట్ విల్ గ్రో అండ్ వాళ్ళ లైఫ్ సెక్యూర్ చేసిన. యాజ్ ఎ పేరెంట్ మ్యాక్సిమం యూ కెన్ డూ ఇస్ దట్. వాడికి ఫైనాన్షియల్లీ ఇచ్చేసాం,
నేర్పించాల్సినవి అన్ని స్కూల్కి ఎడ్యుకేషన్ తప్పవు. కరెక్ట్. ఇది మనం చేయగలిగితే యాజ్ ఎ పేరెంట్ యు ఆర్ సక్సెస్ఫుల్. కరెక్ట్. మిగతా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ కర్మ ఏంటి అన్నది మన చేతుల్లో లేనిది. అవును. అవును. మనం అల్టిమేట్లీ ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలంటే, నాకు తెలిసి పిల్లవాడు కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ, పాప కానీ, బాబు కానీ పుడితే ఉమ్, ఉమ్, ఆ రోజు దే షుడ్ టేక్ ఎ డెసిషన్ ఉమ్, దట్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ దిస్ మచ్, ఐఎమ్ గోయింగ్ టు పుట్ దిస్ యాజ్ అ రెగ్యులర్ రికరెంట్ మ్యూచువల్ ఫండో వాట్ ఎవర్ అది పెట్టేసుకుంటే ఉమ్, అల్టిమేట్లీ 21, 22కి వచ్చేసరికి ఓకే ఇది నీకురా, ఉమ్. ఇంకా దాని తర్వాత మేము చేయగలిగి చేసాం అనేటట్టు ఉంటుందన్నమాట. యా, యా. సో దానికి మా తాతల ఆస్తి లేదు, మా అమ్మ వాళ్ళ ఆస్తి లేదు అని చెప్పకుండా అవును. నీకోసం ఇది చేసాం, అంతే. నా ఇన్కంలో నీకు ఇది ఇస్తున్నాం, ఫినిష్. అది ఎంత హ్యాపీగా అండ్ హెల్దీగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ మోస్ట్ ఆఫ్ ద బర్డన్స్ కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాయి. అంటే ఎప్పుడైతే మనం ప్లానింగ్ చేసుకుని క్లారిటీతో ఉన్నాం అనుకోండి, నా లైఫ్ టైంలో నేను సో అండ్ సో అమౌంట్ ఎక్స్ అమౌంట్ నేను ఇవ్వగలుగుతున్నాను క్లారిటీ వస్తే, మనం నెక్స్ట్ లైఫ్ మన రిటైర్మెంట్ లైఫ్ కానీ లేకపోతే మనం ఎప్పుడైతే మన వర్క్ అయిపోయిన తర్వాత అడిషనల్ బర్డన్స్ అనేవి ఉండవు. సో మేము చెప్పేది ఏంటంటే గోల్ ప్లానింగ్ అంటాం. మీరు ఇప్పుడు చెప్పింది టర్మినాలజీ ఏంటంటే గోల్ ప్లానింగ్ అంటాం. సో మీ చైల్డ్ ఉన్నాడు, ఇప్పుడు ఈ రోజు పుట్టిన, ఈ రోజు బర్త్ ఇచ్చిన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, న్యూ బార్న్ బేబీస్ ఉంటారో, వాళ్ళకి మేము చెప్తాం 5 years ఉన్నప్పుడు మీకు ఇంత అమౌంట్ అవసరం పడుతుంది, 10 years ఉన్నప్పుడు ఇంత అవసరం పడుతుంది, 10th class క్రాస్ అయినాక ఇంత అమౌంట్ అవసరం పడుతుంది, గ్రాడ్యుయేషన్కి సో అండ్ సో అమౌంట్ అవసరం పడుతుంది. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయగలుగుతారు, అండ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా కార్పస్ ఇవ్వదలుచుకున్నారా లేకపోతే లేదా, ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రం చూస్తారు. అది మీరు ఈ రోజే క్లారిటీగా తెచ్చుకోవాలి. ఎందుకంటే 15 years 20 years తర్వాత డిసిషన్ తీసుకోవడానికి, అప్పుడు మీరు డిసిషన్ తీసుకున్నా మీకు ఈ కాంపౌండింగ్ కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఒక టైం ఉంటుంది కదా, ఈ టైం అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ టైంని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళు కమ్యూనికేషన్ కూడా అట్లానే ఉండాలి చిల్డ్రన్స్కి. నీ 21 yearsకి సమ్ 50 lakhs నేను ఇవ్వగలుగుతాను, లేకపోతే 10 lakhs ఇవ్వగలుగుతాను. 10 lakhs కంటే బియాండ్ నువ్వేమైనా ఎక్స్పెక్టేషన్ ఉంది, నేను అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి, నాకు 50 lakhs కావాలి అంటే, హీ విల్ స్టార్ట్ థింకింగ్ లైక్ నాకు ఇంత మాత్రమే సపోర్ట్ దొరుకుతుంది పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, మిగతా నేను ఎలా అరేంజ్ చేసుకోవాలి అని హీ ఓనింగ్, అంటే దాన్ని ఓన్ చేసుకొని దానికి రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయో అప్పుడు మొత్తం కంప్లీట్ ఫ్యామిలీలో కూడా డిస్ప్యూట్స్ అనేవి పెరగడం స్టార్ట్ అవుతాయి. క్లియర్గా మేము చూస్తాం. అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకునే దానికి చిల్డ్రన్స్ ఎక్స్పెక్టేషన్స్కి మిస్ మ్యాచ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు సమ్ ఎక్స్టెంట్ మాత్రమే హెల్ప్ చేయగలుగుతారు ఎవరైనా సరే, కానీ చిల్డ్రన్స్ ఎక్స్పెక్టేషన్స్ అబ్నార్మల్గా ఉంటాయి. ఎందుకంటే నేను సో అండ్ సో కాలేజ్లో వెళ్ళాలి అంటే 1 year కావాలని వీళ్ళకు ఉంటుంది, సమ్ మెడికల్ సీట్ కానీ ఏదైనా కానీ, వీళ్ళు ఒక ఎక్స్టెంట్ వరకే హెల్ప్ చేయగలుగుతారు. సో ఇదేదో మనం ముందే క్లారిటీగా మాట్లాడుకొని డీటెయిల్గా లాజికల్గా మనం ఇంత వరకు మనం చేయగలుగుతామని చెప్పుకుంటే డెఫినెట్గా డిస్ప్యూట్స్ అనేది తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం ఎక్కువ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది క్లియర్గా ఉంటుంది. నేను ఒక ప్యాటర్న్ చూసాను ఇందులో, వేర్ పేరెంట్స్ వాళ్ళు పెట్టేదానికంటే ఎక్కువ ఈ స్కూల్ ఫీజులకి వాటికి పెట్టేశారు. అంటే ఇంటర్నేషనల్ కంటే పెద్ద స్కూల్లో చదవాలి అనే దాంట్లో ఓవర్గా అమౌంట్ అప్పుడు పెట్టేస్తారు. అప్పుడు వాడికి మళ్ళీ అదే ఏబిసిడీలు అవే ఎడ్యుకేషన్ వాటిలోనే ఉంటాయి, ఎక్కువ డబ్బు పోతుంది. వాళ్ళు కొంచెం హయ్యర్ వచ్చేసరికి వీళ్ళకి ఫైనాన్షియల్ డిప్ అయితే అటు వాళ్ళు అందులోనే అడ్జస్ట్ కాలేరు, ఇందులో అడ్జస్ట్ కాలేరు. నేను చూసాను ఎవరైతే ఈ కొంచెం నాట్ టూ హై కొంచెం బిలో ఉంటుందో వాళ్ళకి అండ్ బాగా రిచ్ హై లెవెల్స్ ఆఫ్ స్కూల్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, గుడ్ సర్కిల్, గుడ్ కమ్యూనికేటివ్ స్కిల్స్, గుడ్ ఎవరైతే నీకు డబ్బులాగా చూడగలుగుతారో అలాంటి వాళ్ళ పిల్లలు. సో అదంతా ఒక టైప్ ఆఫ్ క్రౌడ్ ఉంటారన్నమాట. వాళ్ళు దే విల్ రూల్, దే విల్ ఓన్లీ గో ఫర్ మనీ, దే నో దే ఆర్ బిగ్ ఫిష్, దే విల్ ప్లే బిగ్ గేమ్స్. ఓకే, ఎవరైతే ఈ చిన్నగా ఆలోచిస్తూ ఉంటారో వీళ్ళంతా ఒక చోటుకి వెళ్తారు. ఎవరైతే ఈ మధ్యలో అటు ఇటు కాకుండా మా పిల్లలు పెద్ద స్కూల్కి వెళ్ళిపోవాలని అప్పులు చేసి మరి కడుతుంటారో వాళ్ళకి ఇంట్లోనేమో ఈ మైండ్ సెట్, అక్కడికి వెళ్ళాక వాళ్ళకంతా వ్యసనాలు చేసేవాళ్ళు, డ్రగ్ అడిక్ట్స్ అయ్యేవాళ్ళు, అలాంటి ఫ్రెండ్స్ తయారవుతారు. వీళ్ళు ఇటు బయటకి రాలేరు, లోపలికి పోలేరు అన్నట్టు ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్, మనం అన్నెసెసరీగా హైఫై కోసం అని చెప్పి ఎక్కువ డబ్బులు పెట్టి పిల్లల్ని లేనిపోని జోన్లోకి తోసే కంటే ఆ అమౌంట్ ఇన్స్టెడ్ ఇన్వెస్ట్ చేసుకోవడము, కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడము చేస్తే బాగుంటుంది. లేకపోతే దే ఆర్ నాట్ మ్యాచింగ్ దేర్, ఇక్కడ మ్యాచ్ కాలేక దే విల్ సఫర్ ఎ లాట్. పిల్లలు ఎంతోమంది అలాగా వీళ్ళకి సడన్గా ఏవో డబ్బులు వస్తాయని చెప్పి పెద్ద స్కూల్లో వేద్దామని ట్రై చేస్తారు, అక్కడ వీళ్ళకి మ్యాచ్ కాదు. ఇంకా వాళ్ళు అక్కడ కార్లో వస్తున్నారు కదా నాకు కార్ కావాలి, ఈ ఖర్చుల మీద ఎక్కువ వెళ్ళిపోతాయి, వేస్ట్ అయిపోతాయి, అండ్ దే విల్ అల్టిమేట్లీ స్క్రోల్ డౌన్. ఇంకొక నేను అబ్జర్వ్ చేసి చెప్తాను,
పేరెంట్స్ ఏమో వాళ్ళ పియర్ ప్రెషర్ వల్ల, అంటే వాళ్ళ కొలీగ్స్ ఇక్కడ చదివిస్తున్నారు, లేకపోతే సో అండ్ సో సెలబ్రిటీస్ వాళ్ళు మాత్రమే వస్తున్నారు, ఈ సర్కిల్లో ఉంటే మంచిది అని చెప్పేసి ఆ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎంత సఫర్ అయ్యి ఆ లైఫ్ స్టైల్ వీళ్ళకి ఇస్తున్నారు అనేది చిల్డ్రన్స్ తెలియదు. చిల్డ్రన్స్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఆ సర్కిల్ బయటకు వచ్చిన తర్వాత దే స్టార్ట్ లుకింగ్ డౌన్ టు దేర్ పేరెంట్స్ ఓన్లీ. అంటే వాళ్ళు మా పేరెంట్స్ ఇంకా ఏం అచీవ్ చేయలేదు అన్న మైండ్ సెట్లో ఉన్నారు. కాకపోతే రియాలిటీ ఏంది అంటే వీళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ చాలా సాక్రిఫైస్ చేసి వీళ్ళు అక్కడికి పంపిస్తున్నారు. ట్రూ నిజంగా చాలా సఫర్ అవుతున్నారు చాలా మంది పేరెంట్స్. అలా హైపర్గా ఆ స్కూల్లోకి అలాంటి వాటిలోకి పంపించి అక్కడ పెద్ద క్రౌడ్, పెద్ద డబ్బున్న వాళ్ళు, ఆల్రెడీ రిచెస్ట్, వాళ్ళకి అది నథింగ్. కానీ వీళ్ళు ఎవరైతే అలా ప్రెజరైజ్ చేసి వెళ్ళారో వాళ్ళు దే సఫర్. మీరు ఇంకా చేయలే, ఇంకా వాళ్ళు ఎంత ఇచ్చినా ఇవ్వలేదు అన్నట్టుగానే ఉంటారు పిల్లలు. వాళ్ళకి ఒక డ్రైవర్ ఉండడం, వాళ్ళకి ఓన్ కార్ ఉండడం, ఇదంతా అవసరం లేదు వాళ్ళకి. ఆ జనరేషన్లో ఆ టైంలో అసలు అవసరం లేదు. రాంగ్ ప్రోగ్రామింగ్ అనేది వెళ్తుంటుంది దీని ద్వారా. సో ఇట్లాగా చాలా జరుగుతుంటాయి. ఐ థింక్ పిల్లల గురించి చెప్తూ పోతే మనం వీ కెన్ సిట్ డౌన్ డేస్. బట్ ఎవరైనా ఫైనాన్షియల్ మేనేజ్ చేసుకోవాలంటే దీస్ ఆర్ ద ఫ్యూ బేసిక్ థింగ్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.